హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎలా ఉపయోగపడుతుంది? ఎస్ఎల్బీసీ టన్నెల్ వల్ల హైదరాబాద్కి లాభమేమిటి? అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ అంటే ఏమిటి? 2010 నాటికే పనులు పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? 44 కిలోమీటర్ల సొరంగం ఎందుకు తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం? తెలంగాణలో 20 ఏళ్లుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. 2005 ఆగస్టులో 2813 కోట్లతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2007లో ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయ్యాయి. 43.93 కిలోమీటర్ల టన్నెల్ మార్గం నిర్మించడానికి టన్నెల్ బోరింగ్ మిషన్ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 2 లింక్ కెనాల్స్ ఇతర పనులు చేయాల్సి ఉంది. 9.2 కిలోమీటర్ల వెడల్పు, 43.93 కిలోమీటర్ల పొడవుతో శ్రీశైలం ప్రాజెక్టు టన్నెల్ 1 నిర్మించాల్సింది ఉంది. ఇక ఇప్పటి వరకు 34.37 కిలోమీటర్ల పొడవు పూర్తయింది. ఇన్లెట్ అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. మరో టన్నెల్ 8.75 మీటర్ల వెడల్పు, 7.13 కిలోమీటర్ల పొడవు పూర్తయింది. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నుంచి సుమారు 30 టీఎంసీల నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భాగ్యనగరం తాగునీటి కోసం నీటిని తరలించాలని నిర్ణయించారు. ఇక్కడ అసలు సమస్య ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడమే. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే అనుమతులు లభించే పరిస్థితి లేదు. దీనికి తోడు గ్రావిటీతో కూడిన టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది చాలా కాలం నుంచి ఉన్న ప్రపోజల్. ఈ ప్రాజెక్టు రూట్లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. ఈ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం 2026 జూన్ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున ఊట వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. డీవాటరింగ్, డీసీల్టింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి. ఇక ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఊట నీటిని తోడిపోస్తూ పనులు చేయడం చాలా కష్టంగా మారింది. పెచ్చులూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పూస్తూ పనులు చేస్తుంటారు. ప్రాజెక్టుకు సమీపంలో టన్నెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయని అంటున్నారు. టన్నెల్ నిర్మాణ మార్గంలో భూమి గుల్లగా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి. టన్నెల్ మిషన్ రన్ అయ్యే టైంలో పెద్ద శబ్దాలు వస్తాయి. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అవి చెవులు, మెదడు పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక డిఫెన్స్ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి వెలుతురు వచ్చేలా చేయాలి. అయితే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా కావడంతో తవ్వకాలకు వీల్లేకుండా పోయింది. చాలా సంవత్సరాలుగా పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. దీనివల్ల బ్రీతింగ్ అందని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తుండాలి.